సో ఫ్రెండ్స్, ఇట్స్ ఈవినింగ్, సండే ఈవినింగ్ 6:30 PM. కాస్త సేద తీరాలని, ఈవినింగ్ మోటివేషన్, కాస్త ఛార్జ్ కావాలని డాబాపైకి బిల్డింగ్ పైన వచ్చేసి సన్సెట్ క్యాప్చర్ చేద్దామనే ప్రయత్నం చేశాను. కానీ ఇట్స్ ఎ క్లౌడీ డే ఓవర్ హియర్, క్లౌడీ ఈవినింగ్. అందువల్ల సన్సెట్ అనేది ఇట్స్ నాట్ బీయింగ్ క్యాప్చర్డ్. కూర్చోవాలన్నా. So it's just lush green outskirts of Nizamabad. కాస్త మేము ఉండేది నాందేవాడ జోన్. నాందేవాడ నుంచి కాస్త just 1 kilometer, not more than that, you have this lush green fields and all. అయితే అలాగే నిజామాబాద్ వ్యూ చూస్తున్నట్టయితే ద బర్డ్స్ జస్ట్ బ్యాక్ టు దేర్ డ్వెల్లింగ్ ప్లేసెస్. ఇక్కడ మధ్యలో కాస్త షెడ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. అది ద మోస్ట్ ఫేమస్ సద్దానంద్ గంజ్ నిజామాబాద్లో. ఇక్కడ వెరీ బిగ్ నేషనల్ లెవెల్ బిజినెస్ సెంటర్ వేర్ ట్రేడింగ్ ఆఫ్ టర్మరిక్, మెయిజ్, అన్ని రకాల గ్రెయిన్స్ నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున జరిగే ప్లేసు సద్దానంద్ గంజ్ ఫేమస్. అంతకుముందు ఇది గాంధీగంజ్గా ఉండే, తర్వాత గాంధీగంజ్ ఏరియా సరిపోలేదని సద్దానంద్ గంజ్ ఏరియా, చాలా వ్యాస్ట్ ఏరియా, అది అందులో ఏర్పాటు చేయడం జరిగింది. నౌ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ సద్దానంద్ గంజ్ ఏరియా. కాస్త మనము లెఫ్ట్కి తీసుకున్నట్టయితే కొత్తగా ఆయన అపార్ట్మెంట్స్ నాందేవాడ జోన్లో. అంతకుముందు ప్రభాత్ థియేటర్ ఉండేది, దాని ప్లేస్లో అపార్ట్మెంట్. అక్కడ హెరిటేజ్ అవుట్లెట్ కూడా, గ్రాసరీస్ అవుట్లెట్ కూడా వచ్చింది కాస్త ముందుకు. ఇదంతా నిజామాబాద్, నాందేవాడ, గాంధీ చౌక్, మార్వాడి గల్లీ ఏరియాస్ కవర్ చేస్తున్నాయి. మెల్లిగా మూవ్ అయినట్టయితే మనకు ఇక్కడ ఈ వ్యూ అంతా కూడా నాందేవాడ జోన్లోని బిల్డింగ్సే. స్టోరీడ్ బిల్డింగ్, ఇఫ్ ఐ కెన్ జూమ్ ఇట్, దిస్ ఈజ్ ద గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, యాక్చువల్లీ దీని పర్పస్ ముందు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్, ఇట్ వాస్ ప్లాన్డ్ టు మేక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కానీ ఇన్ డ్యూ కోర్స్, డ్యూ టు దట్ సమ్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ ఏవైనా కానీ దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా, దాని పక్కనే హాస్టల్ బిల్డింగ్. I think this is the first medical college in Nizamabad, that to government, not private. Actually ఇక్కడ ఇంతకుముందు ఖలీల్వాడి గ్రౌండ్ ఉండేది, సిటీ హబ్లో, సెంటర్లో అందరూ గేమ్స్, స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్, చాలా మంచి ఫోకల్ పాయింట్ నిజామాబాద్లో ఖలీల్వాడి గ్రౌండ్ అనేది. అందులో ఎగ్జిబిషన్ ఎవ్రీ సమ్మర్లో పీపుల్ యూస్ టు ఎంజాయ్. అండ్ మధ్యలో ఫోన్ ఆఫ్ చేసేసాం మెల్లిగా కమియర్. తర్వాత దాన్ని ఇండోర్ స్టేడియంగా కూడా ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 70-80% కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇండోర్ స్టేడియంని డిస్మాంటిల్ చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుతము అది గవర్నమెంట్ హాస్పిటల్గా మనకు కనిపిస్తుంది. దాని పక్కనే బస్ స్టాండ్, కొన్ని బిల్డింగ్స్ మధ్యలో రావడం వల్ల బస్ స్టాండ్ వ్యూ మనకు కనిపించట్లేదు. మెల్లిగా నాందేవాడనే ముందుకెళ్తున్నా నేను. ఎస్, ముందుకెళ్తున్నా. ఇదంతా కూడా నాందేవాడ జోన్. ఓకే, ఇందులో ఈ జోన్ అంతా కూడా నాందేవాడ జోన్. మనకు జస్ట్ లైట్ ఈవినింగ్ 6:37 ప్రాంతం. ఇప్పుడు దాదాపు మెల్లిగా మనకు స్ట్రీట్ లైట్స్ ఆన్ అవుతున్నాయి. అండ్ అక్కడక్కడ ఇంటర్స్పర్స్ అయిన కొన్ని అపార్ట్మెంట్స్ మనకు నాందేవాడ ఏరియాలో కనిపిస్తున్నాయి. కానీ కొంచెం మనం లెఫ్ట్కి వెళ్ళినట్టయితే కంటేశ్వర్ దాటి మధ్యలో మనకి ఇక్కడ ఎక్కడో నిర్మలోదయ కనిపిస్తుంది. నిర్మలోదయ, ఎస్, ఐ థింక్ దిస్ ఈజ్ నిర్మలోదయ. నిర్మలోదయ గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్లో అతి పెద్దది గర్ల్స్కి, అదేవిధంగా చాలా రినౌండ్ స్కూల్ ఇన్ నిజామాబాద్. ఈవెన్ టుడే ఎవర్ గ్రీన్. అక్కడెక్కడో మనకు రైల్వే స్టేషన్ సైరన్ మనకు వినిపిస్తుంది. రైల్వే ఇంజిన్ వాయిస్. అక్కడ గ్రీనరీ అంతా కూడా అది రైల్వే జోన్. అక్కడ బిల్డింగ్స్ లేవు చూడండి. రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్, రైల్వే గోడౌన్స్ అండ్ ఆల్ ఆఫీసెస్ రిలేటెడ్ టు రైల్వేస్ అక్కడ ఉంది. మధ్యలో వీ హ్యావ్ ద బర్డ్స్ ఓవర్ హియర్. చాలా బాగా అక్కడ మనకు టవర్ పైన కనిపిస్తున్నాయి చూడండి. ద బర్డ్స్ సేద తీరుతున్నాయి. ఈవినింగ్ బ్యాక్ టు పెవిలియన్.
అయితే ఇప్పుడు ఇందాక మనము ఇక్కడ నిర్మలాదయ చూస్తున్నాం మనం ఈ అపార్ట్మెంట్ పక్కన. కాస్త జూమ్ చేయ కమల్. నిర్మలాదయ ఇట్స్ నాట్ క్లియర్. దిస్ వన్ హియర్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ తీసుకున్నట్టయితే రైట్ సైడ్ ఇది నిర్మలాదయ అపార్ట్మెంట్. కాస్త దాన్ని కవర్ చేస్తుంది, దాని పక్కన అది నిర్మలాదయ. సో ద మోస్ట్ ఫేమస్ స్కూల్ ఇన్ నిజామాబాద్. కొన్ని వేల మంది విద్యార్థులు అందులో చదువుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయ్యారు. ఈ రోజుకి అది ఎవర్ గ్రీన్. నిర్మలోదయ గర్ల్స్ స్కూల్ అంటే చాలా పాపులర్. స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, సబ్జెక్ట్స్ కానీ ప్రతి అంశంలో అందులో ట్రైన్ అయిన స్టూడెంట్స్ అందరు కూడా చాలా పర్ఫెక్షన్ అనేది సాధించారు జీవితంలో. సో ఇక్కడ కొంచెం మనం లెఫ్ట్ సైడ్ వస్తే అది కంటేశ్వర్ దాటి కొంచెం ఫాదర్ వ్యూ అక్కడ ఎక్కువ మనకు అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. చూడండి అపార్ట్మెంట్స్. కొంచెం దాన్ని జూమ్ చేయకమ్మా, జూమ్ అవుట్ చేయి కాస్త. ఈ లాంగర్ వ్యూ తీసుకున్నట్టయితే ఎక్కువ అపార్ట్మెంట్స్ ఫోకస్ కాన్సన్ట్రేట్ అయిన ఏరియా. కంటేశ్వర్ దాటిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ ఏరియా, దట్ ఈస్ గంగాస్థాన్ phase 1 phase 2 అలాంగ్ విత్ వినాయక్ నగర్. హైదరాబాద్ రోడ్లో ఉన్న వినాయక్ నగర్తో పాటు ఈ ఏరియాలో మనకు అపార్ట్మెంట్ కల్చర్ అనేది నిజామాబాద్లో బిగిన్ అయిందే ఇక్కడ, మొదలైంది ఇక్కడ. చాలా మటుకు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ గంగాస్థాన్ phase 1 phase 2 నాకు చాలా ఇష్టమైన ఏరియా. అది ప్రశాంతంగా ఉంటుంది. యూ హ్యావ్ ఇనఫ్ స్పేస్, క్రౌడెడ్గా ఉండదు. డెన్సిటీ ఆఫ్ హౌసెస్, డెన్సిటీ ఆఫ్ పీపుల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది మన నిజామాబాద్లోని జస్ట్ మా ఇంటి పైనుంచి వ్యూ మాత్రమే. కొంత లిమిటెడ్ ఏరియానే కవర్ చేసి చూపించగలుగుతాను, ఎందుకంటే నేను వచ్చింది యాక్చువల్లీ సన్సెట్ క్యాప్చర్ చేయడానికి, బట్ అది లేదు. ఎందుకో ఒక్కసారి నిజామాబాద్లో ఉన్న ఏరియాని జస్ట్ చూసి ఆస్వాదిద్దాము, మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని చూసి ఆస్వాదిద్దాము. అటు పక్కన తీసుకున్నట్టయితే క్లౌడీ జోన్. ఒక్కసారి కమల్ దాన్ని జూమ్ అవుట్ చేయమా. తర్వాత ఆ దూరంలో కనిపిస్తున్నాయి చూడండి ఫ్యాక్టరీస్. యాక్చువల్లీ అవి ఎక్కువ రైస్ మిల్స్. అందులో పారాబైల్డ్ రైస్ మిల్స్ ఉంటాయి. ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్ కానీ పొల్యూషన్ అనేది ఉండకుండా గవర్నమెంట్ ఏం చేసింది, ఇంతకుముందు ఈ రైస్ మిల్స్ అన్నీ దాదాపు సిటీలోనే ఉండేవి. క్రమంగా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ ఫ్యాక్టరీస్, రైస్ మిల్స్ అన్నీ కూడా అవుట్స్కర్ట్స్లో, ముఖ్యంగా కాలూర్, ఖానాపూర్ జోన్లో ఇప్పుడు ఉన్నాయి. క్రమంగా అవి కూడా సిటీకి దగ్గరగా అయిపోయి సిటీలో కలిసిపోతున్నాయి. సో ఆ టైం రోల్ అవుతున్న కొద్దీ, సిటీ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ హౌజెస్, న్యూ ఏరియాస్, న్యూ కాలనీస్ పెరుగుతున్నాయి. హోప్ యూ గాట్ ఎ పిక్చర్. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సోలార్ ప్యానెల్స్ మా ఇంట్లో పైన మేము జనరల్గా యూజ్ చేసేది సోలార్ పవర్. సో టు కన్జర్వ్ ఎనర్జీ, సోలార్ పవర్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఈ ప్యానెల్స్ ద్వారా మేము వచ్చే పవర్ ఏదైతే ఉందో దాన్ని మేము మా రెగ్యులర్ కన్జంప్షన్లో యూజ్ చేస్తాం. అండ్ హోప్ ఎవరికైతే పాసిబిలిటీ ఉందో టు కన్జర్వ్ ఎనర్జీ, కొంచెం మన ఖర్చు ప్యానెల్స్కి మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. కరెక్ట్ టెక్నీషియన్ ద్వారా, కరెక్ట్ పర్సన్స్ ద్వారా మనం గైడెన్స్ తీసుకొని ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పర్మనెంట్ సొల్యూషన్, మనకు పవర్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ తక్కువ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. తర్వాత దాని మెయింటెనెన్స్ మిగతాయి కూడా రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేస్తే మనం పవర్ కన్జర్వ్ చేసిన వాళ్ళు అవుతాం. నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీకు ఇవ్వలేను, కానీ లాంగ్ టర్మ్లో, మొదట్లో కొంచెం మనకి ఇన్వెస్ట్మెంట్ అయినా లాంగ్ టర్మ్లో మనకు కానీ ఎకానమీ, తర్వాత పర్యావరణం, దట్ ఈజ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ద వ్యూ ఆఫ్ ది ట్యాంక్. వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది నామదేవాడ సత్యసాయి టెంపుల్ వెనుక పక్కన ఉంటుంది. నామదేవాడలో సత్యసాయి టెంపుల్ ఉంది. యాక్చువల్లీ డిస్మాంటిల్ చేయబడింది. వాటర్ ట్యాంక్ చాలా పాతది, ఇప్పుడు యూజ్లో లేదు. దీని ప్లేస్లో ఇంకో వాటర్ ట్యాంక్ అనేది ఆ పక్కన ఇక్కడ మనకు విజన్ సీన్లో కనిపించట్లేదు, దాని వెనకాల ఉంది. దాని పక్కనే సత్యసాయి టెంపుల్ ఉంది, అది ఫేమస్ నిజామాబాద్లో. సో దిస్ ఈజ్ ఈవినింగ్ మోటివేషన్ వీ కెన్ డిరైవ్. ఎంత బాగా మనకు కాస్త జూమ్ చేస్తే సన్సెట్ టర్మినల్ పిక్చర్. యూ హ్యావ్ రెడ్డిష్, కొంచెం
zoom in, zoom out. You can just see the sunset, reddish, okay, sky, cloudy, a mix-up combination. అల్టిమేట్గా ఉంది ద సీన్ తీసుకున్నట్టయితే. అయితే ఈ రెడ్ లైట్ మనకు ఎక్కువగా డామినేట్ ఎందుకు చేస్తుంది అంటే ఇక్కడ మనకు విబ్జిఆర్లో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, మనకు సన్లైట్లో నుంచి 7 కలర్స్, ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్. విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో మన డిస్టెన్స్ ఎక్కువ ఉన్న దాని యొక్క స్పాన్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ రేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్ అనేది మనకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా విజిబుల్ ఉంటుంది. అందుకే మనము జనరల్గా సిగ్నల్ లైట్స్లో కూడా red light is indicated to stop. That's why it can be seen from a longer distance, scattering. Hope you have enjoyed this evening motivation. For this, please like, share and subscribe the channel Nirupam's Future Minds. Happy evening everybody.